సప్తసాగరాలు దాటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. ఇటీవలి కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్తో మదరాసి సినిమాలో నటించిన రుక్మిణి కాంతార చాప్టర్ 1 మూవీతో సూపర్ హిట్ అందుకొని యూత్కు క్రష్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న డ్రాగన్, రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకుంటోంది. దీంతో ఈ బ్యూటీ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన రుక్మిణి వసంత్ చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండేది. బెల్లీ డాన్స్, కథక్, కూచిపూడిలో కూడా ఆమె ప్రావీణ్యం సాధించింది. ఇక 2019లో వచ్చిన బీర్బల్ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో విమర్శకులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సప్తసాగరాలు దాటి మూవీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా రుక్మిణిని దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ఇక రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. 2007లో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొంటూ ఆయన వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణం అర్పించిన కల్నల్ వసంత్కు భారత ప్రభుత్వం అశోక చక్ర పురస్కారాన్ని కూడా అందించింది. మరోవైపు రుక్మిణి తల్లి సుభాషిణి భర్త మరణం తర్వాత వీర్ రత్న ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు. సినిమాతో పాటు రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఆమె ఫోటోలు, వీడియోలు, షూటింగ్ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటోంది. దీంతో ఆమెను ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అటు రుక్మిణి కేవలం కన్నడ సినిమాల్లోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా ఆఫర్లు వరిస్తున్నాయి. దీంతో త్వరలోనే రుక్మిణి వసంత్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.